మనం ప్రీవియస్ వీడియోలో డ్రైనెస్ ఎందుకు వస్తుంది, సో సివియరిటీ ఎక్కువ ఉన్నట్టయితే ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలో తెలుసుకుందాం. నార్మల్గా డ్రైనెస్ అనేది సివియర్గా ఉన్నట్టయితే దాన్ని అటోపిక్ డెర్మటైటిస్ అంటాం అన్నమాట. సో ఈ అటోపిక్ డెర్మటైటిస్లో మనము కొన్ని ప్రివెంటివ్ మెజర్స్, మెయిన్గా పిల్లలకు స్నానం చేయించేటప్పుడు మరీ ఎక్కువ హాట్ వాటర్ యూజ్ చేయకుండా వింటర్స్లో ల్యూక్వార్మ్ వాటర్ అంటే గోరువెచ్చని వాటర్ని యూజ్ చేయండి. ఆ స్నానం కూడా 5 minutesకి మించి ఎక్కువసేపు చేయించకండి. సో మనం స్నానం చేయించేటప్పుడు కూడా యూజ్ చేసే సోప్ అనేది నార్మల్ స్కిన్ ఫ్రెండ్లీ pH సోప్ ఉండేటట్టు చూసుకోండి అండ్ నాన్ ఫ్రాగ్రెంట్ సోప్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ స్నానం చేశాక వితిన్ 3 minutesలో ఎనీ మాయిశ్చరైజింగ్ లోషన్ బాడీకి అప్లై చేయండి. దానివల్ల స్కిన్ లో ఉండే హైడ్రేషన్ అలానే మెయింటైన్ అవుతుంది, వాటర్ లాస్ అనేది కూడా తగ్గిపోతుంది. దీనితో పాటు ఈ కండిషన్ అటోపిక్ డెర్మటైటిస్ ఉన్న పిల్లలకు ఉలెన్ క్లోత్స్, మెయిన్ గా ఉలెన్ స్వెటర్స్ వింటర్స్ లో కామన్ గా యూజ్ చేస్తుంటాము. సో ఆ స్వెటర్స్ అనేవి అవాయిడ్ చేయండి, కాటన్ స్వెటర్స్ యూజ్ చేయండి. ఈవెన్ క్లోత్స్ కూడా లూజ్ కాటన్ బ్రీతబుల్ క్లోత్స్ ని యూజ్ చేయండి. సో మీ పిల్లల్లో కనుక ఈ డ్రైనెస్ అనేది సివియర్ గా ఉండేసి ర్యాషెస్ కానీ చిన్న వాటర్ బబుల్స్ లాగా వచ్చేసి డిశ్చార్జ్ అవ్వడం కానీ ఇలాంటిది ఏమైనా ఉన్నట్టయితే దాన్ని అటోపిక్ డెర్మటైటిస్ అంటాము. ఈ కండిషన్ అనేది పిల్లల్లో మెయిన్ గా వితిన్ 1 year లో కామన్ గా వస్తుంది. మేబీ అది ఒక 12 years వరకు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానితో పాటు కొంతమందికి వింటర్స్ లో ఫ్రీక్వెంట్ గా స్నీజెస్ రావడం కానీ జలుబు రావడం కానీ ఉంటుంది. దీనిని అటోపిక్ డెర్మటైటిస్ అంటాం.